పవన్ కళ్యాణ్ కర్నూలు పర్యటన గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ లైవ్లో అందిస్తారు. నేతాజీ చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మరోసారి రాయలసీమలో అడుగుపెడుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ఓర్వకల్లు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బై రోడ్ ఏదైతే కొండారెడ్డి బుర్జ్ ఉందో అక్కడ చేరుకుంటారు. ఇక్కడ చేరుకునే ముందు ఆయన సి క్యాంప్ సెంటర్ నుంచి రోడ్ షో నిర్వహిస్తారు. దాదాపు 2.5 కిలోమీటర్లు ఉంటుంది ఆ సి క్యాంప్ సెంటర్ నుంచి కొండారెడ్డి బుర్జ్ వరకు. ప్రస్తుతం మనం కొండారెడ్డి బుర్జ్ వద్ద ఉన్నాం. ఇక్కడే పవన్ కళ్యాణ్ బహిరంగ సభని నిర్వహించబోతున్నారు. కర్నూలుకు సంబంధించిన స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆయన ప్రధానంగా ఫోకస్ పెట్టారు. అలానే ప్రభుత్వ వైఫల్యాలను కూడా కొండారెడ్డి బుర్జు వేదికగా ఎండగట్టేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. ఆయన సి క్యాంప్ సెంటర్ నుంచి గాయత్రి ఎస్టేటు, గవర్నమెంట్ హాస్పిటల్, ధర్నా చౌక్, రవీంద్ర సర్కిల్, కిడ్స్ వరల్డ్ సర్కిల్, ఓల్డ్ కంట్రోల్ రూమ్ నుంచి కొండారెడ్డి బుర్జ్కి చేరుకుంటారు. ఇక ఆయన కర్నూలు పర్యటన నేపథ్యంలో ఇక్కడ మహిళా సమస్యలు, స్వయం ఉపాధి విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన కూడా ఆయన చర్చిస్తారు. అలానే ముస్లిం మైనారిటీలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో సచార కమిటీ సిఫార్సులు కానీ, వారికి నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, వీటన్నిటిపైన కూడా ముస్లిం మైనారిటీలతో కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయి దాని మీద కూడా చర్చిస్తారు. ఇక్కడ ఈ కొండారెడ్డి బుర్జ్ వద్దే బహిరంగ సభను కూడా నిర్వహిస్తారు కాబట్టి ఇప్పటికే జనసేన నేతలంతా కూడా తగిన ఏర్పాట్లన్నీ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం జన సైనికులంతా ఎంతో ఆతృతగా చూస్తున్నారు. అలానే ఇక్కడ ప్రజలు పవన్ కళ్యాణ్కి వారి యొక్క సమస్యలను చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా కర్నూలుకు చేరుకుంటున్నారు. తన పర్యటనలో భాగంగా ఇవాళ కర్నూలులోనే ఉంటారు. యూబీఆర్ ఫంక్షన్ హాల్లో ఉంటారు. రేపు ఆదోని, ఎల్లుండి ఆళ్లగడ్డ, ఈ 2 చోట్ల కూడా ఆయన పర్యటిస్తారు. అనంతరం కర్నూలు పర్యటన ముగించుకుని కడపలో ఆయన అడుగుపెట్టబోతున్నారు. ఇక్కడ కర్నూలులో ఎలాంటి సమస్యలు ఉన్నాయన్నది మన ప్రతినిధి శివ అందిస్తారు. ఆయన అడిగి ఇక్కడ తెలుసుకుంది. ఇక్కడ స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రధానంగా కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలకి అనేక సమస్యలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కర్నూలు టౌన్లో అనుకోవచ్చు, తుంగభద్ర జలాలు పక్కనే ఉన్నా కూడా, తుంగభద్ర జలాలు మనకు పక్కనే ఉన్నా కూడా ప్రతి సంవత్సరం ఎండాకాలం వచ్చిందంటే చాలు తాగునీటి కోసం నగరవాసులు కష్టపడాల్సి వస్తుంది. తుంగభద్ర జలాలు పక్కనే ఉన్నా కూడా ప్రభుత్వ అధికారులు కానీ, నాయకులు కానీ వారి నిర్లక్ష్యంతో ప్రతి సంవత్సరం తాగునీరు కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే 14 నియోజకవర్గాల్లో ముఖ్యంగా తుంగభద్ర జలాలు ఉన్నా కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో త్రాగునీటి కోసం కానీ, సాగునీటి కోసం కానీ చాలా ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా కర్నూలు అంటేనే ఉల్లి రైతు, సోనా మసూర్ రైస్, అలాగే టమాటా, ఈ 3 రైతులకు ప్రతి సంవత్సరం అన్యాయం జరుగుతుంటుంది ప్రభుత్వ పాలకుల వల్ల కానీ, ప్రభుత్వ నాయకుల వల్ల కానీ. ఎందుకంటే తుంగభద్ర జిల్లాలో కానీ, ఇటు శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ కానీ, శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ప్రతి సంవత్సరం అనంతపూరు, మిగతా జిల్లాలకు తరలిస్తూ వెళ్తున్నా కానీ కర్నూలు నాయకులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ నిర్లక్ష్యం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాగే 2014లో ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయింది. ముఖ్యంగా యమునూరులో టెక్స్టైల్ పార్క్ కావచ్చు, జింకల పార్క్ కావచ్చు, చాలా హామీలు ఇచ్చారు కానీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని చెప్పి ప్రతిపక్ష నాయకులు తెలుపుతుంటారు. అలాగే మంచి అవకాశం అనుకుంటున్నారు జిల్లా ప్రజలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి టూర్ వల్ల. తమ సమస్యలు రైతులు కావచ్చు, యువకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ తమ సమస్యలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యలు నెరవేర్చుకునే ప్రయత్నం చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వాలు కానీ ఇప్పటివరకు జిల్లాకు చాలా అన్యాయం చేశారని చెప్పి ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. రాయలసీమ అంటేనే కరువు కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకుంటారు. ఇప్పటి వరకు అంటే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా అలాంటి పరిస్థితులే కొనసాగుతున్నాయి. దీనికి కారణం ఏంటంటారు? ముఖ్యంగా ఇక్కడ జిల్లా నాయకులు ఈ నిర్లక్ష్యానికి కారణంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి మీకు న్యాయం చేస్తామని చెప్పి ఓట్ల కోసం తప్ప వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు. ప్రతి సంవత్సరం వేలాది మంది కుటుంబాలు పత్తికొండ కావచ్చు, ఆలూరు కావచ్చు, ఎమ్గనూరు కావచ్చు, ఇలా ప్రతి నియోజకవర్గం నుంచి ఎండాకాలం వచ్చిందంటే చాలు విపరీతమైన వలసలు ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ త్రాగునీరు కష్టాలు కానీ, సాగునీటి కష్టాలు కానీ చాలా ఇబ్బందులు పడుతుంటారు. వారి పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ కర్నూలు జిల్లా పూర్తి అన్యాయం జరిగిందని మనం చెప్పుకోవచ్చు.
ఇక్కడ జన సైనికులంతా కూడా పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ స్థానిక జనసేన నేతలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు పవన్ కళ్యాణ్ రాక కోసం? పవన్ కళ్యాణ్ గారు రాక కోసం స్థానిక జనసేన నాయకులు పూర్తి ఏర్పాట్లు చేసుకున్నారు. తమ సమస్యలు కానీ జిల్లాలో ఎదుర్కొంటున్న సమస్యలు కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం కర్నూలు టౌన్లో ఈరోజు మొత్తం శ్రీకాంత్ సెంటర్ నుంచి కావచ్చు మన బహిరంగ సభ కొండారెడ్డి గుజ్జు వరకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. రేపు ఆదోనిలో పత్తి రైతులతో సమావేశం నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఎల్లుండి ఆళ్లగడ్డలో జనసేన పవన్ కళ్యాణ్ గారి టూర్కి మొత్తం ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. పత్తి రైతుల ప్రధాన సమస్యలు ఏంటి? పత్తి రైతుల ప్రధాన సమస్య వచ్చేసి త్రాగునీరు కష్టాలు, ముఖ్యంగా సాగునీరు కష్టాలు. అలాగే సబ్సిడీకి ఈ విత్తనాలు ఇవ్వడం కానీ టైంకు వాళ్ళకి నీరు అందకపోవడము ఈ ప్రధాన సమస్యలు వాళ్ళకి. ఇది మొత్తంగా స్థానికంగా ఎన్నో ప్రధాన సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్కి చెప్పుకునేందుకు ఇక్కడ కర్నూలు ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇవాళ వస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్కి తమ సమస్యలన్నీ చెప్పుకుంటాము అన్నట్టుగా ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారని మన ప్రతినిధి శివ చెప్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ సమస్యలు ఉంటున్నాయి. ఆ సమస్యలపైన ప్రధానంగా దృష్టి పెట్టి ఆ సమస్యల్ని బాహ్య ప్రపంచానికి తెలియజేస్తూనే వాటి పరిష్కార మార్గాలను జనసేనాని అన్వేషిస్తున్నారు. మనం గతంలో చూసినా కూడా ఉత్తరాంధ్రలో ఆయన దాదాపు 35 రోజుల పాటు పర్యటించారు. ఉత్తరాంధ్రలో ఆ ఉద్దానం కిడ్నీకి సంబంధించిన సమస్యను కూడా జనసేనాని అక్కడికి వెళ్లే వరకు వేరే ఎవరికి కూడా తెలియదు. బాహ్య ప్రపంచానికి ఆయన వెళ్ళిన తర్వాతనే తెలిసింది. ఆ సమస్యను కూడా తన వంతుగా పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో కూడా వంతాడ అక్రమ మైనింగ్ని, అలానే కాకినాడలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ దానికి సంబంధించిన సెజ్ల సమస్యలను కూడా ఆయన పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఆక్వా ఇండస్ట్రీకి సంబంధించి ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన పరిష్కరించారు. ఇక గత ఏడాది డిసెంబర్ 2వ తారీఖున రాయలసీమ కరువు, ఇక్కడ కష్టాలు, అన్నదాతల ఆత్మహత్యలు, నిరుద్యోగం, వలసలు వీటన్నిటి మీద కూడా ఆయన గత ఏడాది డిసెంబర్ 2వ తారీఖున జనసేన కవాతును నిర్వహించారు. ఆ కవాతులో దాదాపు 10 లక్షల మంది జన సైనికులు పాల్గొన్నారు. ఆ కవాతు గ్రాండ్ సక్సెస్ అయింది. అప్పుడు అసలు సీమలో 70 సంవత్సరాలు దాటినా కూడా ఇన్ని సమస్యలు ఉన్నాయి. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ రాయలసీమ వెనుకబాటుతనానికి గురైంది అంటూ కూడా పవన్ తన గళాన్ని వినిపించారు. ఆ సందర్భంలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున జనసేన అధినేత రోడ్ షోకి వచ్చారు. ఆ కవాతులో పార్టిసిపేట్ చేసి తమ సమస్యలను చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక ఇవాళ కూడా మరోసారి రాయలసీమలో అడుగుడబోతున్నారు కాబట్టి పవన్ రాక కోసం ఇక్కడ ఉన్న ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. మరి ముఖ్యంగా పత్తి రైతులు, అలానే మహిళలు జనసేనాని రాక కోసం ఎదురు చూస్తున్నారు. రాగానే వారి యొక్క సమస్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి చెప్పుకోనున్నారు. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన.